Welcome back to STD News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సూలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ మరియు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి సమాజ సేవలో తమ పాత్రను నిరూపించారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి పార్థసారథి, ఆవుల రమణ, మాబాష, హరిబాబు, మండల కార్యదర్శి రాము, ఆవుల దాసు, శ్రేయర్కోట జగదీష్, బూదూరు నాగరాజు తదితర బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు 2వ తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సూలూరుపేట టౌన్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మా అందరినీ ఉత్సాహపరిచినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడినటువంటి జన సైనికులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఇదే విధంగా అధికారంలో లేనప్పుడు కూడా జన సైనికులు అందరూ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలకి ముందుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఈ సెలబ్రేషన్స్కి మా ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా మున్ముందు ప్రజలకు ఒక మంచి చేసే విధంగా, ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా మా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. ముఖ్యంగా మా సూలూరుపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అనేక సమస్యలు, వచ్చిన 3 నెలల్లోనే అనేక సమస్యలు తీర్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మన ఎమ్మెల్యే గారు నడుస్తూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఆమెకు ఎప్పుడూ తోడుంటూ పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఎప్పుడు తోడుంటామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇవాళ మన డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ 2వ తారీఖున పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఇక్కడ జన సైనికులందరికీ, అలాగే ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన డిప్యూటీ సీఎం గారు మీరు చూస్తూనే ఉంటారు, ఇప్పటివరకు గ్రామ సభలన్నీ చాలా చేశారు. అలాగే మన నియోజకవర్గంలో మన్నార్పోలూరు రోడ్ని కూడా ఆయనే వేయించడానికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో మన నియోజకవర్గానికి, అలాగే రాష్ట్రానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన జన సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా నా తరపున ఈ నియోజకవర్గంలో అభివృద్ధి, అటు సంక్షేమాన్ని రెండు ముందుకు తీసుకెళ్ళి నా వంతు కృషి నేను చేస్తానని, అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టి వాతావరణాన్ని సంరక్షించాలని నా తరపున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.